నమస్తే, వెల్కమ్ టు ఈటీ. బాహుబలి, సాహో, రాధేశ్యామ్ సినిమాల కోసం చాలా ఏళ్లు సమయం కేటాయించిన ప్రభాస్ తదుపరి సినిమాలను చాలా స్పీడ్గా చేయాలి అనుకుంటున్నాడు. అందుకోసం బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అయ్యాడు. ఏడాదికి 2 వీలుంటే 3 సినిమాలను విడుదల చేయాలి అని ఆశపడ్డాడు. అభిమానులతో చాలాసార్లు ఏడాదికి 2-3 సినిమాలు చేస్తాను అంటూ హామీ ఇచ్చిన విషయం తెలిసింది. కానీ దర్శకులు అందుకు సహకరించాలి అని అన్నాడు. అన్నట్లుగానే ఆయనకు దర్శకుల నుండి సహకారం అందడం లేదు. రాజాసాబ్ సినిమా గత ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా ఎప్పటి వరకు విడుదల కాలేదు. ఆ మధ్య రాజాసాబ్ సినిమాను ఏప్రిల్లో ఖచ్చితంగా విడుదల చేస్తామని మేకర్స్ బలంగా చెబుతూ వచ్చారు. కానీ సినిమా షూటింగ్తో పాటు VFX వర్క్ కూడా పూర్తి కాలేదు. దాంతో విడుదల వాయిదా వేయాల్సి వచ్చింది. ఏప్రిల్లో మిస్ అయినా సమ్మర్ చివరకు సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని అంత ఆశించారు. కానీ ఈ ఏడాది చివరకు సినిమాను వాయిదా వేశారు అనే వార్తలు వస్తున్నాయి. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం 2025 డిసెంబర్కు సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సినిమాకు ఆర్థిక ఇబ్బందులు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. కానీ సినిమా యొక్క VFX వర్క్ పూర్తి కానందున సినిమా వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈలోపు ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా ఫౌజీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సీతారామం దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ సినిమాను స్పీడ్గా షూటింగ్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సినిమా ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజాసాబ్ సినిమా మాత్రం 2025 డిసెంబర్లో కూడా వచ్చే వరకు అనుమానమే అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు ఉన్న బజ్ను కాపాడుకుంటూ అనుకున్న సమయానికి విడుదల చేసి ఉంటే ఖచ్చితంగా రాజాసాబ్ సినిమా ఫలితం మరో రేంజ్లో ఉండేది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. పాపం ప్రభాస్ ఏడాదికి 2-3 సినిమాలు చేయాలని ఎంతగా ప్రయత్నాలు చేసినా ప్రేక్షకుల ముందుకు ఏడాదికి 2-3 సినిమాలను తీసుకురావాలి అని భావించినా కూడా సాధ్యం కావడం లేదు. ఇతర హీరోలు మెల్లగా సినిమాలు చేస్తూ ఏడాదికి 1 లేదా 2 ఏళ్లకు 1 సినిమాను చేస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఒకేసారి 2-3 సినిమాలు చేస్తున్నా కూడా ఏదో ఒక సమస్య కారణంగా ఆలస్యమవుతోంది. సలార్ 2, కల్కి 2 సినిమాలు ఇప్పటి వరకు ప్రారంభమే కాలేదు. రాజాసాబ్ సినిమాతో పాటు ఫౌజీ సినిమా ఈ ఏడాదిలో వస్తుంది అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దాంతో ప్రభాస్కే ఎందుకు ఇలా జరుగుతుంది అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.